మీరు చూసిన దాని ప్రకారం మీ ఎక్స్‌పీరియన్స్‌లో మన పాత ఒక 30 ఏళ్ళు, 20 ఏళ్ల క్రితం వుమెన్‌కి ఇప్పుడు ఈ జనరేషన్ మహిళకి ఎలాంటి చేంజెస్ వచ్చాయి బాడీ పరంగా, మెంటాలిటీ పరంగా? అది ఈ డైట్ వల్ల మాకు చేంజెస్ వచ్చాయి. ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల చేంజెస్ వచ్చాయి. నిద్రపోయే ప్యాటర్న్ కూడా చేంజ్ అయిపోయింది. డీప్ స్లీప్స్ ఉండట్లేదు. అంత పైన పైన హాఫ్ స్లీప్స్. నిద్రపోయి లేచిన తర్వాత కూడా స్లీప్ కంప్లీట్ అవ్వదు. ఇంకా ఇన్కంప్లీట్ స్లీప్లో ఉన్నట్టు ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకు అనంటే ఒకటి స్ట్రెస్, ఒకటి ప్లస్ గ్యాడ్జెట్స్. సగం బ్లేమ్ ఐ థింక్ వీ హ్యావ్ టు పుట్ ఆన్ గ్యాడ్జెట్స్. సో గ్యాడ్జెట్ చూసుకుంటూ పడుకుంటారు. బ్లూ లైట్ వల్ల మనకి ఆ మెలనిన్ అనేది రాదు. స్లీప్ ఇండ్యూసింగ్ హార్మోన్, రీజనరేటివ్ హార్మోన్. సో అది బాడీ రిపేర్ అవ్వదు. కొంచెం కొంచెం మిగిలిపోయి ఉంటుంది, రిపేర్ కాకుండా అన్రిపేరబుల్గా ఉండిపోయి ఉంటుంది. అది అక్యూములేట్ అయ్యి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ దెన్ ఇట్ విల్ స్టార్ట్ షోయింగ్ అప్. సో దట్ మనం అంటే నిద్రపోకపోవడం వల్ల అంటే కొన్ని రోజుల తర్వాత దాని ఇంపాక్ట్ ఉంటుంది ఇమ్మీడియట్గా కాకుండా. ఇమ్మీడియట్గా ఉండే ఇష్యూస్ ఉంటాయి, లాంగ్ టర్మ్లో ఉండే ఇష్యూస్ ఉంటాయి. ఇమ్మీడియట్గా మనకి మెయిన్గా పడేది బ్రెయిన్ మీద. మెమరీ ఇష్యూస్ వస్తాయి, ఇరిటబుల్గా ఉంటారు, తొందరగా అంటే కాగ్నిటివ్ ఇష్యూస్ అంటారు. అంటే మనం ఫోకస్ ఏదైతే కావాలో దానికి సంబంధించిన పనులు అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. లాంగ్ టర్మ్లో చూసుకుంటే కార్డియాక్ హెల్త్, రీప్రొడక్టివ్ హెల్త్, సెక్షువల్ హెల్త్, ప్రతి ఒక్కటి, ఈవెన్ కిడ్నీస్, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. సో స్లీప్ ఈజ్ ద బెస్ట్ రీజనరేటివ్ మెడిసిన్. మ్యామ్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి స్లీప్కి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉంటుంది. సో స్లీప్ ఇండ్యూస్ చేసేదే ఆర్ నిద్రపోయినప్పుడు జనరేట్ అయ్యే హార్మోనే మెలటోనిన్ అనేది. ఆ మెలటోనిన్ అనేది రిపేరింగ్ హార్మోన్. మన బాడీ రీజనరేట్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ హార్మోన్ అది. అది అట్లీస్ట్ మనం పడుకున్న తర్వాత 2 to 3 hours అయితే కానీ అది రిలీజ్ అవ్వడం స్టార్ట్ కాదు. ఇప్పుడు హార్డ్లీ ఎంతసేపు పడుకుంటున్నారు? 4 to 6 hours. అంటే మార్నింగ్ పడుకునేది లెక్కలోకి రాదు. మార్నింగ్ డే లైట్ ఉంటుంది, అది మన రిథం కాదు. మన హ్యూమన్ బీయింగ్స్ రిథం ఏంటి అని అంటే వీఆర్ డయోర్నల్ యానిమల్స్. అంటే మార్నింగ్ యాక్టివ్గా ఉంటారు, నైట్ రెస్ట్ తీసుకోవాలి. అది మన జీన్స్లో ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఇంప్రింట్ అయ్యి ఉంది. సో వీ షుడ్ స్టే అవేక్ ఇన్ ద మార్నింగ్ అండ్ స్లీప్ ఇన్ ద నైట్. దట్ ఈస్ ద టైమ్ వేర్ అవర్ బాడీ రీజనరేట్స్. సో ఆ టైంలో ప్రాపర్ క్వాలిటీ స్లీప్ అనేది తక్కువైపోయింది. సో తక్కువైపోవడం వల్ల మెలటోనిన్ అనేది ప్రొడక్షన్ తగ్గిపోయిపోయింది. సో బాడీ రిపేర్ అవ్వదు. సో బాడీ రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఫస్ట్ వైటల్ ఆర్గన్స్ రిపేర్ అవుతాయి. సో వైటల్ ఆర్గన్స్ అంటే మనం బతకడానికి కావాల్సిన ఆర్గన్స్ లైక్ హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్, ఇవి రిపేర్ అవుతాయి. అంత వైటల్ కాని ఆర్గన్స్ రిపేర్ కావడానికి ఎనర్జీ వెళ్ళదు. ఎందుకంటే ముందు ఫస్ట్ బతకాలి కదా, తర్వాత రీప్రొడక్షన్. ముందు సర్వైవ్ అయితే తర్వాత రీప్రొడక్షన్. సో రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది లీస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది రిపేర్ ప్రాసెస్లో. సో దానివల్ల ఈ హార్ట్ అవి కొద్ది గొప్ప మేనేజ్ అయినా రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద బాగా ఇంపాక్ట్ పడుతుంది వెన్ దెర్ ఈజ్ నో ప్రాపర్ రెస్ట్ టు ద బాడీ. సో ఆ రకంగా స్లీప్ చాలా ఇంపార్టెంట్ రీప్రొడక్షన్కి అండ్ సెక్షువల్ హెల్త్కి సంబంధించి. సో రిపేర్ కాకపోతే ఆబ్వియస్గా ఇష్యూస్ వస్తాయి, హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి. ఫస్ట్ మన బాడీ మనకి చెప్తూనే ఉంటుంది, కానీ వీ డోంట్ లిజన్ టు అవర్ బాడీ. అవును, వెరీ ఫ్యూ సెన్స్ the things what our body is trying to tell us.